గౌరవ శాసనసభ్యులు మంచిర్యాల నియోజకవర్గం శ్రీ కె ప్రేమ్సాగర్ రావు గారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానిస్తాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిప్యూటీ సీఎం మరియు సింగరేణి శాఖ మంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు ఇండస్ట్రియల్ ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి పెద్దలు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరో మంత్రి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు, అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు వివేక్ గారు, బెల్లంపల్లి శాసనసభ్యులు వినోద్ గారు, అదేవిధంగా కొత్తగూడెం శాసనసభ్యులు సాంబశివరావు గారు, సత్తుపల్లి శాసనసభ్యులు రాగమయ్య గారు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ నాయకులు ఐఎన్టీసీ నాయకులు జనప్రసాద్ గారు, కోరెం కనకయ్య గారు, అదేవిధంగా ఏఐటీసీ నాయకులు సీతారామయ్య గారు, ఈ అన్నిటి కారకుడైన ముఖ్యుడు సింగరేణి సీఎండి బలరాం నాయక్ గారు, వేదిక మీద ఉన్న అందరికీ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఏదైతే పోయిన సంవత్సరం ఇచ్చిండ్రో దానికన్నా ఎక్కువ బోనస్ ఇచ్చినందుకు మంత్రి గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గ సభ్యులందరికీ, సీఎండి గారికి ధన్యవాదాలు. దీంతోపాటు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పిన నేను ఒక 2-3 విషయాలు మాత్రమే చెప్తాను. ఒకటేమో శ్రీరాంపూర్కి సంబంధించిన మటుకు ఫారెస్ట్ వాళ్ళ నిర్లక్ష్యంతో అది ఎప్పుడో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1981 రాకముందు అక్వైర్ అయిపోయి 75-76లో బొగ్గులను స్టార్ట్ అయితే ఆ యాక్ట్ కిందకి రాదు. కానీ ఎక్కడో పేపర్లో తప్పుదేముందని చెప్పి ఇప్పటివరకు ఇబ్బంది పెడుతున్నారు. దాంతో మొన్న ఒక RK6 మైన్ సీజ్ చేయడం జరిగింది. దాదాపు గడిచిన నెలల నుంచి సీజ్ అయింది. ఫారెస్ట్లో ఎమ్మడి తిరుగుతున్న పాయిదాలు పట్టుకొని దాదాపు 1500 నుంచి 1800 మంది కార్మికులు అక్కడ సీజ్ చేయడంతో వట్టిగా ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు డిప్లాయ్మెంట్ అయినా చేయాలి, లేకపోతే ఆ మైన్ ఓపెన్ చేసే పరిస్థితి లేకుండా చేసి అవుతుంది. ఇంకో నెలకు అయితే కావచ్చు. ఆ శ్రీరాంపూర్ డివిజన్ కిందకి వస్తుంది. దీని మీద డిప్యూటీ సీఎం గారు మంత్రులందరూ కొంచెం దృష్టి సారించి అసలు 2850 ఎకరాలు శ్రీరాంపూర్ డివిజన్కి సంబంధించిన భూమి విచ్ వాజ్ అక్వైర్డ్ మచ్ బిఫోర్ 1974. యాక్ట్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ 1981. బిఫోర్ యాక్ట్ వాట్ ఎవర్ ద ల్యాండ్స్ వర్ handed over to either Singareni or private companies, whichever is there, this Forest Conservation Act will not affect. They are freehold lands. But unfortunately, last 13-14 years, which is happening, because that we could not able to give the house wherever other places they have given the house sites, Srirampur, Manchirala area we could not give. దాన్ని కూడా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కొంచెం చొరవ తీసుకుని దాన్ని కూడా ఆ సమస్యను పరిష్కారాన్ని కోరుతున్నాం. దాంతోపాటు రిటైర్డ్ కార్మికులు అంటే సింగరేణి కార్మికులు అంటే ఇక్కడ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. సింగరేణి కార్మికులు అంటే డబ్బులు బాగునే వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వద్దు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వద్దు, వాళ్ళని దూరంగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు ఇప్పటి వరకు కూడా 18,000 పైన వచ్చిన పెన్షన్ వచ్చే వాళ్ళు చాలా తక్కువ మందిని, 10% కూడా లేరు. మిగతా వాళ్ళంతా 18,000 లోపలనే వస్తున్నాయి. ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోరు అనేది మీ అందరికీ తెలుసు. నేను చెప్పి ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చూసుకొని మీకు తెలుసు. తప్పకుండా వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు తీసుకొని ఏదైతే మీరు నామ్స్ ప్రకటిస్తారో ఆ నామ్ల 2,40,000 ప్రకటించినప్పుడు అభివృద్ధి ప్రాంతంలో వాళ్ళని కూడా ప్రభుత్వ పథకాలకు అన్నిటికీ అర్హులు చేసే విధంగా తప్పకుండా చేయాలని ఇక్కడున్న మంత్రి గారిని కోరుతున్నాం. దాంతోపాటు ఇంతకుముందు కనకయ్య గారు చెప్పినారు, సింగరేణి క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే మైన్స్ బంద్ చేసినారో క్వార్టర్స్ పెట్టి వెళ్ళిపోయినారు. ఆ క్వార్టర్ చూసే దశ లేదు, దిశ లేదు. ఫస్ట్ డోర్ తీసుకుపోయి అమ్ముతారు, తర్వాత కిటికీలు తీసుకుపోయి అమ్ముతారు. ఇక లాస్ట్గా ఏది లేకపోతే స్లాబులు పట్టుకొని శ్రీలమ్మ పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన దాన్ని నేను ఎప్పటి నుంచో గడిచిన 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఆ సబ్జెక్టు చాలా వేల క్వార్టర్లు ఉన్నాయి. ఆ క్వార్టర్లు అన్నింటినీ కూడా రిటైర్డ్ కార్మికులకు నామినల్ ప్రైస్ అంటే 50 నుంచి 60,000 లోపల మీకు ఎట్లాగో సింగరేణిలో అది జీరో కింద పెట్టుకున్నారు. కనీసం 50,000 వచ్చిన కొంత డబ్బులు మీకు వస్తాయి. మీ దగ్గర దాదాపు 30-40 సంవత్సరాలు వాళ్ళ రక్తాన్ని చెమట మార్చి బొగ్గు తీసినందుకు వాళ్ళకు కూడా మీరు ఇచ్చినట్టు. కాబట్టి తప్పకుండా దీన్ని సత్వర నిర్ణయం తీసుకొని, ఈ నిర్ణయానికి దీనికి పెద్ద ఇబ్బంది ఉంటుందని అనుకోను. ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని
ఈ నిర్ణయం తీసుకుంటే రిటైర్డ్ కార్మికులు వాళ్ళ జీవితాల్లో కొంచెం ఏదో ఒక రకమైన మీరు సహాయం చేసిన వాళ్ళైతే తప్పకుండా వాళ్ళని ఆదుకోండి. ఈ నిర్ణయం తీసుకోండి. ఈ 2 నిర్ణయాలు. వీటితో పాటు ఎక్కడెక్కడైతే కాంట్రాక్ట్ కార్మికులు సరే మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ కార్మికులు కానీ అవుట్సోర్సింగ్ కార్మికులను గుర్తించి 5,000 రూపాయల బోనస్ ఇచ్చి వాళ్లకు ప్రభుత్వం మా ఎంబడినదని ఒక నమ్మకం కలిగించారు. తప్పకుండా ఆ నమ్మకం ద్వారా వాళ్ళు ఈరోజు మనదికి ఎదురు చూస్తున్నారు. ఇంకా రానున్న రోజుల్లో మాకు మంచి జరుగుతుందని ఆ 25,000 మంది రిటైర్డ్ కార్మికులు ఉన్నారు సంస్థలో. ప్రత్యేకంగా మా శ్రీరాంపూర్ డివిజన్లో 4,000 మంది ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరినీ కాపాడుకోవాలని చెప్తూ అదేవిధంగా సింగరేణి సంస్థల శ్రీరాంపూర్ డివిజన్ we have a lion share of production in the Singareni. Total production we have around 15 to 18% of the coal we are producing from Srirampur division. But unfortunately last 25 years the division is totally neglected. Nothing has been done in the division. Please, I would request the Honorable Minister to look into it and give more money and more things so that that constituency we can develop. Thank you very much, one and all. థ్యాంక్ యూ సార్. చక్కని సూచనలు చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు సత్తుపల్లి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాఘమయ్య గారిని